పెట్టుకుంటాం రేవంత్ రెడ్డికి, మీరు అతన్ని ప్రోత్సహించండి పీసీసీ చీఫ్గా. మిగతా పార్టీ వాళ్ళు మా ఓట్లు కూడా మీకు టర్న్ అవుతాయి, మా ఓట్లు ఇదివరకు బీఆర్ఎస్కి వెళ్ళిపోయినా అవి తీసుకొచ్చి టర్న్ చేసి పెడతాం. ఇదే కదా కాంగ్రెస్తో ఒప్పందం, అదే కదా నడిచింది. అందుకే కదా రేవంత్ రెడ్డి చూడండి చివరి రోజు దాకా అన్నిట్లలో ఓడిపోయాడు రేవంత్ రెడ్డి ఆ రోజు, ఇంక్లూడింగ్ డిపాజిట్లు కోల్పోయాడు మునుగోడులో కూడా కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అతన్ని ఎట్ట కొనసాగించింది. కాంగ్రెస్లో ఒక లోపం రాగానే రాజీనామా చేపిస్తారు కదా, ఒక్క ఓటమి రాగానే. సొంతగా తన నియోజకవర్గంలోనే ఓడిపోయినోడికి ప్రమోషన్ ఇచ్చారు ఆ రోజున. సొంత నియోజకవర్గంలో ఓడిపోయినోడు కదా ఆ రోజున. ఇది ఇవాళ ఎక్కడైతే గెలిచాడో అదే నియోజకవర్గంలో అప్పుడు ఓడిపోయాడుగా తను. ఇది మహబూబ్ నగర్లోనే ఓడిపోయాడు కదా, కొడంగల్లోనే ఓడిపోయాడు కదా. ఓడిపోయినోడికి పార్లమెంట్ సీట్ ఇవ్వడం కానీ మొత్తం ఓ రకంగా అతని ఓటములన్నిటినీ కాసుకుంటూ అతనికి డబ్బులు ఇచ్చి అతన్ని పెంచి పోషించింది చంద్రబాబు గారు. ఎందుకు భవిష్యత్తులో తనకు అక్కడ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన, నిలబడ్డాడు. ఇతను కూడా కాంగ్రెస్ పార్టీ సహకరించింది అట్లా. ఇప్పుడు అతను కాంగ్రెస్ పుట్టిందే ఇదే, తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకమైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబుని ఎందుకు పొగుడుతున్నాడు పదే పదే, ఎందుకు మాట్లాడుతున్నాడు? అదే కదా ఓపెన్ సెక్రెట్ అక్కడ. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫెవికాల్ బంధం ఉంది. ఎస్, ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ని అక్కడ తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాను లేకపోతే మాకు మేము చేసుకుంటాం అంటే తప్పులేదు, కానీ నువ్వు ఫ్రాక్షన్ తయారు చేసుకుని బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నావు. అప్పుడు బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి జగన్. అంతే కదా, నువ్వు బలవంతంగా వాళ్ళిద్దరికి స్నేహాన్ని ఇచ్చావు. అంతకుముందు అంత స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్యన? అదే ఉండుంటే కనుక రఘురామకృష్ణరాజుకి అంత సహకరిస్తారు వాళ్ళు అక్కడ. లేకపోతే కనుక జగన్ తిట్టిన వాళ్ళు అందరూ హైదరాబాద్లో దర్జాగా తిరిగారుగా, ఎట జరగలిగే వాళ్ళు. ఇప్పుడు అదే వాళ్ళు వేసుకొచ్చేస్తున్నారు గబక్కని వెళ్ళి హైదరాబాద్లో ఉంటే కూడా. మన వెంకటరెడ్డి వేసు రాలేదా, అనేక మందిని వేసు రాలేదా? అప్పుడు ఎందుకని వేసు రాలేకపోయారు?